శ్రీ వైకుంఠనారాయణ స్తుతి. సవ్యం పాదం ప్రసార్య శ్రితదురితహరం దక్షిణం కుంచయిత్వా జానున్యాధాయ సవ్యే కరమితి తరభుజం నాగభోగే నిధాయ పశ్చాద్బాహుద్వయేన ప్రతిభటశమనే ధారయన్ శంఖచక్రే దేవీ భూషాదిజుష్టో జనయతు జగతః శర్మ వైకుంఠనాథః. మేఘం వలె నల్లని దేహకాంతులతో ప్రకాశిస్తూ సకల భూషణాలు ధరించిన వైకుంఠ నారాయణుడు ఆదిశేష పర్యంకంపై శ్రీ భూ నీలాదేవుల సైతంగా 4 చేతులతో ఆసీన భంగిమలో ఉంటాడు. కొలిచిన వారి సకల పాపాలను పోగొట్టే ఎడమకాలు చాచి కుడికాలు కాస్త వంచబడి ఉంటుంది. ఒక కుడిచేయి సర్పముపై, ఎడమచేయి తన మోకాలుపై ఉంటాయి. మరొక కుడిచేయి చక్రము, ఎడమచేయి శంఖము ధరించి ఇరువైపులా శ్రీ భూ నీలాదేవులతో కూడి అనుగ్రహిస్తున్న స్వామికి నమస్కారం. ఇది ఆగమాల్లో చెప్పబడ్డ వైకుంఠనారాయణుని ధ్యానం చేయవలసిన పద్ధతి. భక్తితో ఈ విధంగా ధ్యానించడం వల్ల శ్రీ భూ నీలాదేవులతో కూడిన నారాయణుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని ఆస్తికుల విశ్వాసం. శ్లోకాన్ని మరొక్కసారి ధ్యానం చేద్దాం. సవ్యం పాదం ప్రసార్య శితదురితహరం దక్షిణం కుంచయిత్వా జానున్యాధాయ సవ్యే కరమితి తరభుజం నాగభోగే నిధాయ పశ్చాద్బాహుద్వయేన ప్రతిభటశమనే ధారయన్ శంఖచక్రే దేవీ భూషాదిజుష్టో జనయతు జగతః శర్మ వైకుంఠనాథః. దేవీ భూషాదిజుష్టో జనయతు జగతః శర్మ వైకుంఠనాథః. ఈ విధంగా ఆ వైకుంఠనాథుని ధ్యానించిన వారికి సకల ఐశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సూక్తి ఛానల్. శుభం భూయాత్. స్వస్తి.